జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అదేంటి మరిది ఎలా అంటావు? కలిసి ఉండక ఏమవుతారు? మీరిద్దరూ కలకాలం కలిసే ఉంటారు. అసంభవం. ఇలాంటి పొగరుబోతు ఆడదాంతో ఈ వర్మ కలిసి కాపురం చేయడం అసంభవం. ఏం మాట్లాడుతున్నావు వర్మ? ఇప్పుడు లత అంత పెద్ద తప్పేం చేసిందని తనతో తెగదెంపులు చేసుకుందామని వచ్చావు? ఆ తండ్రి కొడుకులకి కారణాలు కావాలా రవిచంద్ర? వాళ్ళిద్దరూ పొగతో రగిలిపోతున్న పశువులు. అందుకే నా బిడ్డని వదిలించుకోవడానికి తెగ ఆరాటపడిపోతున్నారు. రేయ్, నీకు మాట్లాడే అర్హత లేదురా. నువ్వు నోర్మై. నిజంగా నువ్వు బాబాయివే అయితే బుద్ధి చెప్పాల్సింది మాకు కాదురా, నీ అన్న కూతురికి. అదే నేను అడుగుతున్నాను మావయ్య. ఇప్పుడు మా లత అంత తప్పు ఏం చేసిందని తనని నిందిస్తున్నారు. తెగ తెంపులు చేసుకునే వరకు వచ్చారు. ఇంకా ఏం చేయాలి? సీమంతానికి రావాలనుకున్నప్పుడు కట్టుకున్న భర్తతో అయినా చెప్పాలి, లేదా ఇంట్లో పెద్దవాళ్లతో అయినా చెప్పాలి. కానీ మా ఇద్దరిలో ఎవరికి చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చిందంటే దాన్ని మేమేమనాలి? పొగరనుకోవాలా లేక అహంకారం అనుకోవాలా? వాళ్ళతో మాట్లాడి నాన్న. ఇక్కడున్న పెద్దల సాక్షిగా, ఇక్కడికి వచ్చిన పేరెంటాల సాక్షిగా మీ అందరికీ చెప్పేది ఒక్కటే. ఈ రోజు నుంచి లతకి నాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఇద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల సంబంధం తెగదెంపులు అయిపోయినట్టే. మిగతాదేమైనా ఉంటే కోర్టులోకి వచ్చి తెలుసుకోండి. పదనాన్న. నా మాట విను వర్మ. నేను చెప్పేది విను వర్మ. ఇక్కడ జరుగుతుంది నా అక్క శ్రీమంతం. దానికి నేను రాకుండా ఎలా ఉంటాను? మీరిద్దరూ కావాలని నన్ను రాకుండా ఆపాలని ప్రయత్నించారు. దానికి కారణం ఏంటో తెలుసా? విడాకులు. అంతేగా, నన్ను వదిలించుకోవాలని మీరిద్దరూ కలిసి నాటకం ఆడారు. అయినా సరే నేనెందుకు వచ్చానో తెలుసా? తుమ్మితే ఊడే ముక్కుని పట్టుకుని వేలాడలేను కాబట్టి. ఏంటే? నేను తుమ్మితే ఊడే ముక్కునా? నిన్ను నీకిష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు చెప్తున్నా. మా బాబాయ్తో మర్యాదగా మాట్లాడు. వాడికి మర్యాద ఇచ్చేదేంటే? బుద్ధి లేని అడ్డగాడితే వీడు. వర్మ, లత, ఏంటే మొగుడి మీదే చేయలేపుతున్నావా? మొగుడిని కొట్టాలని చూస్తున్నావా? చూసారా ఇంతమంది ఉన్నారే, కనీసం మొగుడన్న జ్ఞానం కూడా లేకుండా కట్టుకున్న మొగుడి మీదకే చేయలేపుతుంది ఇది. అలాంటి గొప్ప ఆడది ఇది. ఇలాంటి దాన్ని ఏమంటారు? వర్మ, తప్పుగా అనుకోవద్దు. ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పే ఉంది. తన బాబాయిని తిడితే ఆ అమ్మాయే కాదు, ఏ అమ్మాయి ఆ స్థానంలో ఉన్నా ఇలాగే మాట్లాడతారు. ఏయ్, నువ్వు నోర్మివే. పని మనిషివి పని మనిషిలాగా ఉండు. ఎక్స్ట్రాల్ చెయ్యకో. మావయ్య, ఎవరు పని మనిషి? ఎవరు పని మనిషి? అంత దాకా వస్తే నువ్వు మాత్రం పెద్ద జమీందారువా? ఓహో, చివరికి మిఠాయిలు అమ్ముకునేది కూడా నన్ను విమర్శించేంత గొప్పదైపోయిందనమాట. ఏయ్, ఎవరు మిఠాయిలు అమ్ముకునేది? చిట్టెమ్మ నా కోడలు, నా ఇంటి కోడలు. నేను మీ ఇంటి పని మనిషినేమో,
అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీకంటే ఎక్కువ ఆస్తి కలిగిన కోటీశ్వరరాల్ని, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నదాన్ని, ఒక రాజకీయ నాయకురాల్ని. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. వీళ్ళకవన్నీ గుర్తుంటే ఈరోజు ఇలా మాట్లాడేవాడు కాదు కాంతమ్మా. ముష్టి ఎదవలు, ముష్టి బతుకులు. ఎవర్రా ముస్టోడు? ఆ? నువ్వు ముస్టోడివి, నీ అన్న ముస్టోడు, మీ ఫ్యామిలీ మొత్తం ముష్టి. వర్మ ఇది కదా నాకు కావాల్సింది. నాన్నగారు, వచ్చిన పని పూర్తయింది, పదండి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నారు? ఇంకేం మాట్లాడాలి? ఇంతమంది ముందు కట్టుకున్న భర్తనే గౌరవం కూడా లేకుండా నా చెంప పగలగొట్టిందంటే దీనికి విడాకులు ఇవ్వడానికి అన్ని అర్హతలు నాకున్నట్టే. అవును, ముఖ్యంగా కోర్టు వాళ్ళు అడిగిన అన్ని సాక్ష్యాలు మాకు దొరికినట్టే. ఇక నుంచి ఈ లతకి మా వాడికి ఎలాంటి సంబంధము లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.